ఇంట్లోనే చాలా ఈజీగా, సులభంగా జలుబు తగ్గించుకునే ఒక మంచి చిట్కా చెప్తాను. సాధారణ జలుబు అంటే కామన్ కోల్డ్ ప్రతి వాడిని కూడా కామన్‌గా ఇబ్బంది పెట్టే సమస్య. ముక్కు గారటం, గొంతు నొప్పి, తలనొప్పి ఇలాంటి లక్షణాలు చాలా ఈజీగా, అసౌకర్యంగా ఉంటూ ఉంటాయి. అయితే మన ఇంట్లో దొరికేటటువంటి ఓమం అంటే వాముతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఓమంతో ఈ చిట్కా ఎలా పనిచేస్తుంది అంటే ఓంని అజ్వైన్ అని కూడా అంటారు. దీంట్లో థైమాల్ అని ఒక సమ్మేళనం ఉంటుంది. ఇది ఒక శక్తివంతమైన క్రిమిసంహారకంగా అంటే యాంటీసెప్టిక్గా, అలాగే శిలీంద్ర నాశినిగా అంటే యాంటీ ఫంగల్గా ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ చిట్కాలో ఓమాన్ని కాల్చినప్పుడు థైమాల్ అని ఒక ఆవిరి రూపంలో విడుదలవుతుంది. ఈ ఆవిరిని మనం పీల్చడం వల్ల శ్వాస మార్గంలో ఉండే కఫం పలచబడిపోయి సులభంగా బయటకు వచ్చేస్తుంది. అంతేకాకుండా ఈ ఆవిరిలో ఉండేటువంటి ఆ సూక్ష్మజీవ నాశక గుణాలు అంటే యాంటీ మైక్రోబియల్ గుణాలు ఆ ముక్కు లోపల, గొంతు లోపల ఉండేటువంటి బ్యాక్టీరియా, వైరస్ల పైన పోరాడతాయి. దీంతో జలుబు లక్షణాలు త్వరగా తగ్గుముఖం పడతాయి. మరి దీన్ని ఎలా పాటించాలి? ఫస్ట్ ఈ ఓమంని అంటే వాముని సిద్ధం చేసుకోవాలి. అంటే ఒక కాగితం కానీ లేదా ఒక పొడి ఆకు కానీ తీసుకొని దానిపైన ఒక అర టీ స్పూన్ ఈ ఓమాన్ని అంటే వాము గింజల్ని వేయండి. నెక్స్ట్ చుట్టలాగా చుట్టాలి. అంటే ఈ కాగితాన్ని సిగరెట్ లాగా గట్టిగా చుట్టాలి. ఓమం బయటికి రాని రకంగా మీరు జాగ్రత్త పడాలి. తర్వాత కాల్చడం ముఖ్యం. అంటే ఈ చుట్టని ఒక చివరన నిప్పుతోటి కాల్చండి. అది నెమ్మదిగా కాలుతూ పొగను ఉత్పత్తి చేస్తుంది. ఫైనల్గా పొగని పీల్చాలి. జాగ్రత్తగా కాలుతున్నటువంటి ఆ చుట్ట నుంచి వచ్చేటటువంటి ఆ పొగని ముక్కుతో పీల్చాలి, నోటితో కాదు. ఈ పొగ నేరుగా ముక్కు రంధ్రాల్లోకి వెళ్ళేలాగా చూసుకోవాలి. 1 లేదా 2 నిమిషాలు ఈ రకంగా పీల్చండి. తర్వాత కొద్దిగా విశ్రాంతి తీసుకొని అవసరమైతే మళ్ళీ దీన్ని చేయండి. పొగను నేరుగా ముక్కు లోపలికి పీల్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఎక్కువ మోతాదులో పీల్చారనుకోండి మళ్ళీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మోడరేషన్ ఈజ్ ద కీ.